కూటమిలో కొత్త కుంపటి మంటలు రేపుతోందా అంటే అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జనసేన ఆవిర్భావ సభను దృష్టిలో ఉంచుకునే సహనంతో వ్యవహరిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జి వర్మకు వరుస సవాళ్లు ఎదురు కావడం చర్చనీయాంశం అవుతోంది. ఇక ఫైర్ అవ్వడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఎవరి కోసమైతే తాను ఎమ్మెల్సీ టికెట్ త్యాగం చేశాను అనుకుంటున్నారో అదే వ్యక్తి జయకేతనం సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ్ముడు కూడా తానేం తక్కువ తినలేదన్నట్టుగా 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టామని మరీ ఘంటాపథంగా చెప్పడం రాజకీయ వర్గాలలో అలజడి రేపిందనే చెప్పాలి. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నారు. పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. అందుకంటే ఏం చేయాలి, అది వారి కర్మ. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. కానీ టీడీపీ జనసేన పార్టీల మధ్య ఏదో ఒక సందర్భంలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు మధ్య సఖ్యత లేకుండా పోవటం కూటమి పార్టీలను ఇప్పుడు కలవరపెడుతోంది. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ టీడీపీ జనసేన మధ్య కుంపటి సేగలు రగిలించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తన కోటా కింద సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ టికెట్ సాధించుకున్నారు. ఇందుకోసం టీడీపీ పిఠాపురం నాయకుడు వర్మ త్యాగం చేశారని చెప్పాలి. నాగబాబుకు టికెట్ ప్రకటించినప్పుడే చంద్రబాబు నాయుడికి గట్టిగా అసమ్మతి తెలియచేయాలని తన అనుచరులు ఎంతో ఒత్తిడి చేసినా సరే ఈ సభ ఉందని కారణంగా సైలెంట్ అయ్యారని పలువురు చెప్తున్నారు. 2024 ఎన్నికలలో టికెట్ల పంపకాలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ నేత వర్మకు ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరగడం తెలిసిందే. కానీ అనూహ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పడంతో కూటమి పొత్తులో భాగంగా ఆ టికెట్ ను జనసేన పార్టీ దక్కించుకుంది. ఆ సందర్భంగా అక్కడ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ధర్నాలు, అల్లర్లు చోటు చేసుకున్నాయి. పొత్తులో భాగంగా కొన్ని టికెట్లు విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సిందేనని, సంయమనం పాటించాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో బుజ్జగించారు. 2024 ఎన్నికలలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. పవన్ కళ్యాణ్ తన విజయానికి కృషి చేసిన వర్మకి కూడా కృతజ్ఞతలు చెప్పడం, వర్మకి సముచితమైన పదవి ఇస్తానని ఇటు టీడీపీ ఇటు జనసేన అధినేత చెప్పడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా
ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇప్పుడు ఈ మాటలన్నీ జయకేతనం సభలో హోల్సేల్ గా కొట్టుకుపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక మెగాస్టార్ కుటుంబానికి అధికార ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరించే నాగబాబు మంత్రివర్గంలో ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే బాంబు పేల్చారు. జయకేతనం సభలో నాగబాబు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన వల్లనే గెలిచారు అని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అని కుండబద్దలు కొట్టారు. దీంతో పవన్ గెలుపు కోసం చెమటూడ్చిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారనే చెప్పాలి. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. మాటలతోనే యుద్ధం చేసే నాగబాబు ఇక మంత్రివర్గంలోకి వచ్చాక ఫైర్ బ్రాండ్ అవుతారని విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఇన్నాళ్ళు తమను అవమానించారు అని పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్ మరి వర్మను అవమానిస్తున్న నాగబాబును ఎందుకు అడ్డుకోవటం లేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. పవన్ కోసం టికెట్ త్యాగం చేసిన వర్మకు జనసేన ఇచ్చే గౌరవం ఇదేనా అని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నాను. పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. అది వారి కర్మ.